असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద మనకు హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ పైన ప్రాబ్లమ్స్ చూడండి. తర్వాత మనం సర్క్యూట్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివన్ చూడండి, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో మనకేం ఇక్కడ వీటికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. సో యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, ఇక్కడ y ప్లేస్లో 1 తీసుకుంటారు. డి స్క్వేర్ బై y ప్లేస్లో 1 తీసుకుంటే డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద యాక్సిలరీ ఈక్వేషన్. సో ఇది ఎలా ఉంది మనకు, డి స్క్వేర్ ప్లస్ 4ని 2d ప్లస్ 2d రాసుకోవచ్చా, ప్లస్ 4 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో d కామన్ అవుట్ చేయండి, అంటే d ప్లస్ 2 ప్లస్ దీనిలో 2 కామన్ తీస్తే d ప్లస్ 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో d ప్లస్ 2 కామన్ తీయండి, కామన్ తీస్తే d ప్లస్ 2 కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ, d ప్లస్ 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో d ఈజ్ ఈక్వల్ టు -2 -2. సో రూట్స్ ఆర్ ఈక్వల్ కదా, సేమ్ రూట్స్ వచ్చాయి కాబట్టి కాంప్లిమెంటరీ CF కనుక్కుంటున్నాం, అంటే YC కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏమి, C1 ప్లస్ C2x ప్లస్ C2x ఇంటూ e పవర్ మైనస్ 2x. దిస్ ఈస్ ద అవర్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ I will go for another problem. Hello my dear students, you see the another problem. చూడండి ఇక్కడ మనకు another problem. చూడండి ఇక్కడ మనకు auxiliary equation. సో auxiliary equation అంటే ఏమి, y ప్లస్ లో 1 పెట్టేస్తే auxiliary equation అంటే d minus 2 whole power 4 d minus 3 whole cube that is equal to 0. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ d మైనస్ ఇక్కడ d మైనస్ 2 హోల్ పవర్ 4 అంటే ఏమి, వీ హ్యావ్ ద 4 రూట్స్. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి, 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేది 4 రూట్స్ ఉన్నాయి, 2 కామా 2 కామా 2 కామా 2. నెక్స్ట్ చూడండి, ఇక్కడ d మైనస్ 3 హోల్ క్యూబ్ అంటే అవి ఏమున్నాయి మనకు 3 రూట్స్ ఉన్నాయి. సో కాబట్టి 3 కామా 3 కామా 3. ఓకే, సో రూట్స్ వచ్చేసి నెక్స్ట్ ఏం కావాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్, సో YC ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఆర్ ఈక్వల్ కదా, ఇటు వరకు ఏమి ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, C1 ప్లస్ C2x ప్లస్ C3x స్క్వేర్ ప్లస్ C4 C1 C2x ప్లస్ C3x స్క్వేర్ C4x క్యూబ్ అంటే 4 ఫ్యాక్టర్స్ వచ్చినట్టు 4 వస్తాయి అనమాట. ఓకే, ఇంటూ e పవర్ 2x ఇంటూ 2x. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ప్లస్, నెక్స్ట్ ఇవి 3 రూట్స్ వచ్చాయి కాబట్టి వాటి కూడా సపరేట్గా చేసుకొని 2 యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇదేం C1 C2 C3 C4 యూజ్ చేసాం కాబట్టి ఇవి యూజ్ చేయకుండా మనం అనదర్ అంటే C5 ప్లస్ C6x స్క్వేర్ ప్లస్ C7x క్యూబ్ 3 వరకునే వచ్చాయి కదా ఇవి, e పవర్ 3x. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. సాల్వ్ d ప్లస్ 2 ఇంటూ d మైనస్ 3 d ప్లస్ 4 y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి యాక్సిలరీ ఈక్వేషన్ ఏం, మనకు యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది, d ప్లస్ 2 d మైనస్ 3 d ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 రైట్ సైడ్ తీసుకో -2, నెక్స్ట్ -3 వస్తే +3 +4 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి -4. సో రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, ఇది రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏమొస్తుంది, YC ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ -2x ప్లస్ C3 e పవర్ 3x
ప్లస్ C4 e power minus 4x. ఏమిది C1 e power minus 2x ప్లస్ C3 e power 3x ప్లస్ C4 e power minus 4x అనమాట. దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. మై డియర్ స్టూడెంట్స్, యు సీ ద అనదర్ ప్రాబ్లం హియర్. చూడండి, ఇక్కడ మనకు ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ కాల్డ్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఏమిది d క్యూబ్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. వీటికి ఏం చేస్తాం, మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. d క్యూబ్ కదా, సో కాబట్టి మనం దీనిలో ఒక 1 కానీ సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ గివెన్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్లో అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకే, 1కి రాలేదనుకోండి 0, -2 -1 పెట్టుకోవాలి. -1 పెడితే 0 వస్తే అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రాలేకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ గివెన్ ఈక్వేషన్. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ 1 d ప్లేస్లో 1 పెడితే 0 వస్తుంది కాబట్టి, d ప్లేస్లో 1 పెడితే 0 వస్తుంది కాబట్టి మనకు దీని విధంగా రాసుకోవచ్చా, d క్యూబ్ ఒక ఆర్డర్లో 0d² ప్లస్ 0d మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్యూబ్ డిగ్రీ 2 సింగిల్ d, ఓకే, -1 ఆర్డర్ డిక్రీజ్ అవుతా పోయింది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఇదేమొస్తుంది, d ఈజ్ ఈక్వల్ టు 1 సూట్ అవుతుంది కాబట్టి d క్యూబ్ కోఎఫిషియంట్ 1, d² కోఎఫిషియంట్ 0, ఇది 0, ఇది -1. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 0 పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ 0, సో 1 ప్లస్ 0 అంటే 1, 1 ఇంటూ 1 1, 0 ప్లస్ 1 అంటే 1, సో 1 ఇంటూ 1 అంటే 1, సో ఇది 1, 1 ఇంటూ 1 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది, -1 ప్లస్ 1 అనేది ఏమి 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏమిది, d², d క్యూబ్లో నుంచి ఒక d వాల్యూ తెలిసింది మనకు. సో ఇదేమిది, d² ప్లస్ d ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకు తెలుసు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి x వాల్యూ ఫాలో ఉంది కదా, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా. ఓకే, సిమిలర్లీ సేమ్ ఇక్కడ a అంటే ఏమి, d² పక్కన ఉంది, a అంటే 1, ఇది 1 1. సో కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇటు x అంటే ఏమి, d కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు -b. -b అంటే ఏముంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a, 2 ఇంటూ 1. ఓకే, సో అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ -1 ప్లస్ ఆర్ మైనస్ ఏమొస్తుంది, ఇక్కడ √-3 బై 2, √-3 బై 2. ఓకే, d ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ √3i. సో రూట్లో మైనస్ ఎలిమినేట్ చేసి అని రాసుకోవాలి, i రాసుకోవాలి. సో బై 2. ఓకే, సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్. సో రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అయినప్పుడు మీకు కాంప్లెక్స్ ఫార్ములా చెప్పాను. ఏంటిది, yc ఈజ్ ఈక్వల్ టు, ఓకే, e పవర్ -1/2x c1 cos √3/2x ప్లస్ c2 sin √3/2x ప్లస్ నెక్స్ట్ ఇక్కడ అనదర్ రూట్ ఉంది కదా, ఇక్కడ సపరేట్గా ఏదో ఒక రూట్ ఉంది, ప్లస్ ఇది c1 c2 యూజ్ చేసాము, ఇక్కడ c3 e పవర్ 1x. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనమాట. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కాంప్లెక్స్ చెప్పాను, రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, వాటి మీద ప్రాబ్లం చేసాం. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఫ్రమ్ గివన్ ద నాన్ హోమోజీనియస్ f of x is equal to e power ax, cos ax, anything. Okay, I will go for that type of problem. Okay, so my dear student, you see the problem, how to find the పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఆల్రెడీగా ఈ ప్రాబ్లం ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, d³ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ యాక్సిలరీ ఈక్వేషన్. సో యాక్సిలరీ ఈక్వేషన్ మనం చేసిన తర్వాత yc అనేది ఇప్పుడే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
yc ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు e పవర్ -1/2x c1 cos ఓకే √3/2x ప్లస్ c2 sin √3/2x మనకు వచ్చిన ఫార్ములా ప్లస్ c3e/1x. సో మనకు వచ్చిన సొల్యూషన్ ఎలా ఉంది? ఇది మనకు కాంప్లెక్స్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది సొల్యూషన్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, -b + r -√(-b² - 4ac) జస్ట్ ముందు అప్లై చేసాం అది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి, అంటే yp. సో yp అంటే చూడండి ఇక్కడ యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోండి, అంటే d³ - 1 ఇంటూ e⁻²x ప్లస్ e⁻−3x రాసుకుంటాం. సో ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటాం. ఓకే, మల్టిప్లై చేయండి 1/d³ - 1 e⁻²x ప్లస్ 1/d³ - 1 e⁻−3x. ఓకే, ఇండివిజువల్గా మనం రాసుకున్నాం. తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి d ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనం చెప్పాం కదా ఎలా మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు e⁻x ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేస్తారు, అంటే 2³ - 1 e⁻2x ప్లస్ 1/d ప్లస్లో ఏం చేస్తారు, ఇక్కడ -3 ఉంది, ఏమిది -3. సో -3 3³ - 1 e⁻−3x e⁻−3x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే ఏమి ఇక్కడ 8. ఓకే, 8లో 1 సపరేట్ చేయండి 7 e⁻2x. ఓకే, ప్లస్ 1/-3³ -27 అవుతుందా, -3 ఇంటూ -3 ఇంటూ -3 3 3 9 27 -27 ఇది ఒక -1 ఏమొస్తుంది -28 ఇంటూ e⁻−3x. దిస్ ఈజ్ ద yp. ఏమిది yp. నెక్స్ట్ కంప్లీట్ సొల్యూషన్ కావాలి మనకు. కంప్లీట్ సొల్యూషన్ అంటే ఏమి, cs ycs ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అంటే yc అంటే మనకు ఆల్రెడీ అనుకున్నాం కదా. ఓకే, ఈ ఈక్వేషన్ 1 అనుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ 2 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే అదే కంప్లీట్ సొల్యూషన్. ఆ 2 ఈక్వేషన్స్ మనం యాడ్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ సైన్ కానీ లేదా కాస్ కానీ వస్తే ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 2d³ + 3d² y = sin 2x అన్నాడు. సో ఇది ఎలా చేయాలి? ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరీ ఈక్వేషన్. సో యాక్సిలరీ ఈక్వేషన్ అంటే యూ టేక్ y ప్లేస్లో 1 పెట్టేసేయండి. ఇదేమొస్తుంది మనకి 2d³ + 3d² దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏదన్నా ఎలిమినేట్ చేసి 0 పెట్టుకోవాలి. ఓకే, నాన్ హోమోజీనియస్ అంటే ఇక్కడ ఎనీ ఫంక్షన్ వస్తుంది, హోమోజీనియస్ అంటే ఇక్కడ 0నే ఉంటుంది. సో ఫస్ట్ హోమోజీనియస్లో రాసుకొని yc అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనిలో ఏం కామన్ తీయచ్చు, d² కామన్ తీసుకోవచ్చా? d² కామన్ తీస్తే ఏముంటుంది, 2d + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో d² అంటే 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు ఏమి, d ఈజ్ ఈక్వల్ టు 0 అనదర్ రూట్. d² ఈజ్ ఈక్వల్ టు 0 అయితే d ఈజ్ ఈక్వల్ టు 0, 0. నెక్స్ట్ అనదర్ రూట్ ఏమవుతుంది, 2d + 3 ఈజ్ ఈక్వల్ టు 0. 3 ఇప్పుడు తీసుకొస్తే ఏమొస్తుంది, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -3 అవుతుంది, -3. సో 2 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తే -3/2 అవుతుంది, -3/2. సో ఇవి ఎలా ఉన్నాయి మనకి, 2 రూట్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయా, ఇది అన్ఈక్వల్. సో కాబట్టి రూట్స్ ఆర్ ఈక్వల్ ఫార్మ్లో రాస్తాం ఇక్కడ, అంటే yc దట్ ఈజ్ ఈక్వల్ టు c1 + c2x e⁻0x ప్లస్ c3 e⁻−3/2x. ఓకే, ఈక్వల్ కాబట్టి ఈక్వల్ ఫార్ములా, అన్ఈక్వల్ కాబట్టి అన్ఈక్వల్ ఫార్ములా రాసామన్నమాట. ఇది మనకు yc కనుక్కున్నాం. నెక్స్ట్ వీ గో ఫర్ yp. సో yp అనేది కనుక్కుందాం. సో yp ఈక్వల్ టు 1 యాక్సిలరీ ఈక్వేషన్, అంటే 2d³ + 3d² టు sin 2x. ఓకే, మీరు ఏం చేస్తారంటే d² ప్లేస్లో 2 అనేది d² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే d² కామన్ తీయండి. d²
డి స్క్వేర్ కామన్ తీసి ఏముంటుంది ఇక్కడ 2d + 3 ఉంటుంది. ఓకే, sin 2x sin 2x. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకొని వచ్చి డి స్క్వేర్ ప్లేస్లో పెట్టుకోవాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 1 ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్. అట్లాగే మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఇక్కడ మైనస్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, 2d + 3 sin 2x sin 2x. ఓకే, సో ఇక్కడ ఏమి 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 4 అవుతుందా, -4 4తో మల్టిప్లై చేయండి -8d. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది -4 -4 3 = 12 sin 2x -12. ఓకే, రేషనలైజ్ చేయాలి. మరి డినామినేటర్లో ఓన్లీ సింగిల్ డి వచ్చింది అనుకోండి, రేషనలైజ్ చేయాలి. ఓకే, ఏమిది -8d - 12 ఇంటూ -8d + 12 -8d + 12 ఇంటూ sin 2x sin 2x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -8d + 12 ఇంటూ sin 2x హోల్ డివైడెడ్ బై ఇది a - b ఇంటూ a + b లాగా ఉంది. a² - b² అంటే 8d హోల్ స్క్వేర్ అంటే 8d హోల్ స్క్వేర్ అంటే 8² అంటే ఏమొస్తుంది 64 d² + 12² అంటే 144. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మరి d² వచ్చింది కాబట్టి అగైన్ టు సబ్స్టిట్యూట్ 2. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం -8d అంటే నువ్వు మల్టిప్లై చేయాలి sin 2x ఇంటూ d ఏమొస్తుంది d ఇంటూ sin 2x sin 2x చేస్తే 2 ఇంటూ cos 2x అవుతుంది. సో 2 8 = 16 cos 2x. ఓకే, sin 2x ఇంటూ 12 sin 2x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ d² ఉంది కాబట్టి ఈ 2 తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 2 స్క్వేర్. ఇక్కడేమి 2 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 4 అవుతుంది. ఓకే, అలాగే మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే 64 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ 4. ఓకే, అలాగే మైనస్ కూడా యాడ్ చేయాలి ఓకే, -144 ఓకే, ఇది yp. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి, y = కంప్లీట్ సొల్యూషన్ yc + yp యాడ్ చేస్తే దట్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ అనమాట. ఓకే, ఇదంతా సింప్లిఫై చేసేస్తే సరిపోతుంది. ఆ రెండు యాడ్ చేస్తారు అంటే yc + yp రెండు యాడ్ చేసేస్తారు. yc అంటే దిస్ ఇస్ ద yc, yp అంటే దిస్ ఇస్ ద yp. ఆ రెండు యాడ్ చేసేస్తే దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీగా మ్యాథమెటిక్స్లో కూడా మీకు తెలుసు. సో 1 టైం మీకు రిపీట్ చేశాను. ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ మనం ట్రాన్సియెంట్ సర్క్యూట్లకి ముందుకెళ్దాం. ఓకే, ట్రాన్సియెంట్ సర్క్యూట్స్లోకి మనం వెళ్ళి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ గో ఫర్ ద టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.